ప్రీతి ప్రీతి ఒక్కసారి మాట్లాడి చూడు ప్రీతి. ఏం మాట్లాడాలి? అంతా అయిపోయింది. ప్రీతి నీకు వాళ్ళంటే నిజంగా ఇష్టం లేదా? ఇష్టమే, కానీ ఏం చేయమంటావు? అక్కడ వాడు మాట్లాడు, ఇక నేను మాట్లాడను. ఇది ఇంతే. అర్జున్ ఒక్కసారి మాట్లాడి చూడు అర్జున్. నీ వల్ల కదా ఇదంతా అయింది. నేనేం చేశాను? నిన్ను యాక్సెప్ట్ చేయమని చెప్పిందే నేను. ఆ సాయంగడు పెద్ద దొంగ, అది మీకు అర్థం కావట్లేదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పిన బ్రెయిన్ వాష్ చేయాలని చూడు. అంతా అయిపోయింది కదరా. సహాయం ఎందుకు రావాలని టార్చర్ చేస్తున్నావు? నీ వల్లనే వాళ్ళు ఇప్పుడు కలిసి ఉండాలో విడిపోవాలో తెలియక వెళ్ళిపోతున్నారు. నాకు డబ్బు కావాలి. ఎవరా ఎవరా అని చూస్తున్నప్పుడు 2 కూరలు నా దగ్గరికి వచ్చాయి, నన్ను మోసం చెయ్యండి అని. నువ్వు రాకపోతే వాళ్ళిద్దరిని కలిపేసి హ్యాపీ మూమెంట్లో ఎంతో కొంత అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయేవాడిని. నీ వల్లే నువ్వు వచ్చావు, మళ్ళీ గొడవ స్టార్ట్. గొడవ నా వల్ల స్టార్ట్ అవ్వలేదు, నా నుంచే స్టార్ట్ అయింది. అసలు వాళ్ళని కలపాలనుకుంటే ఎప్పుడో కలిపేవాడిని, కానీ చిన్న చిన్న గొడవలకి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఏజ్లో వచ్చే లవ్ నిలబడితే జీవితాంతం ఉంటుంది. ఇవన్నీ నాకు తెలీదు. వాళ్ళు ప్రస్తుతానికి కలిసి ఉండేలా చేసి నా డబ్బు తీసుకుని నేను వెళ్ళిపోతా. వాళ్ళు కలవరు. నీకు డబ్బులే కావాలంటే నేనిస్తా, వాళ్ళని కలుపు. జీవితాంతం కలిసి ఉండేలా చూడు ప్లీజ్. చూడు, కలిసి ఉండాలంటే ఓపెన్ అయిపోవాలి. నేను అమ్మాయిని, నేను అబ్బాయిని అని ఈగో ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఈ ఏజ్లో ఈగో ప్రాబ్లమ్సే ఉంటాయి, కానీ ఆ చిన్న గీతని ఎవరైతే దాటుతారో వాళ్ళే నిజమైన ప్రేమికులు. ప్లీజ్ వాళ్ళిద్దరిని కలుపు. సాయంత్రం లోపు నీకు 50K ఫార్వర్డ్ చేస్తా, తర్వాత నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా. వాళ్ళిద్దరిని మాత్రం కలుపు ప్లీజ్. అర్జున్ నువ్వు చెప్తే వింటాడు. చూడబ్బా, నేను చెప్తే వినే ఏజ్లో స్టేజ్లో వాళ్ళు లేరు. అయినా ఎదుటి వాళ్ళని మాటలతో మార్చేసేంత తెలివితేటలు నాకు లేవు. అవి ఉంటే నా భార్యతో నేను విడిపోను. నేను నా భార్య విడిపోయాం, ఇదిగో వాళ్ళలాగే చిన్న చిన్న గొడవలు పడి. అయినా నీ ఫ్రెండ్షిప్లో నిజాయితీ ఉంది కాబట్టి, నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఒక్కసారి ట్రై చేస్తా. నమ్మకాలు లేవు కానీ ట్రై చేస్తా. పద. చూడు, వాళ్ళిద్దరు బ్యాగులు సర్దుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడి నుంచే వెళ్తారు. నువ్వు ఎలా అయినా వాళ్ళని ఆపాలి. ఆపుతా అన్నానా? నువ్వు ఆపకపోతే మాత్రం మడ్డాడు చేస్తావు. ఆపుతా లేరా, వాళ్ళు నా మాట కూడా వినరు. నన్నేం చేయమంటావు? ఆపుతా. డబ్బుల కోసం వస్తాయి అమ్మా, ఇప్పుడు ప్రేమ పావురాలను కలపాల్సి వస్తుంది. అదిగో వస్తుండు. పద 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 పద. ఏయ్ అర్జున్, ఎక్కడికి వెళ్తున్నావు? అయిపోయింది సార్, టైం అంతా అయిపోయింది. కొత్తగా ఇంకేముంది, వెళ్తున్నా. అంతా అయిపోయింది. ప్రీతి ఒక్కసారి ఆలోచించు ప్రీతి. ఏం ఆలోచించాలి? ఇన్ని రోజులు ఆలోచించా కాబట్టి రిలేషన్షిప్ లో ఉన్నా. అంటే నేను ఆలోచించలేదా? ఏం ఆలోచించావు? ఆలోచిస్తే ఇక్కడ దాకా వచ్చేదే కాదు. అంటే నాకు అర్థం కావట్లేదు. ఏం ఆలోచించాలి చెప్పు. రేయ్, నీతో మాట్లాడి టైం వేస్ట్ రా. విక్కీ, నా బ్యాగ్ తీసుకొని రా. ప్రీతి 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 గట్టిగా పిలువురా. పిలిస్తే ఆగిపోతా కదా. పిలవాలో వద్దా అని పిలిస్తే ఎలా ఆగుతారా? నీకు ఆల్రెడీ చెప్పాను కదే, ఏదైనా ఉంటే నాకు చెప్పు 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 అని. విన్నావా? లేదు. నాకేం అర్థం కావట్లేదే. నాకే కాదు, ఎవ్వరికీ అర్థం కాదు. ఇదిగో ఒకటి చెప్తా విను. ఏదో కొన్ని విషయాలు మాత్రం అర్థమవుతాయేమో కానీ అందరికీ అన్నీ అవ్వవు. అర్థం చేసుకునే మనసుంటే మరి విక్కీని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు?
నా చిన్న బుర్రే, చూడు చిన్న బుర్ర. ఎన్నని అర్థం చేసుకోమంటావు? నిన్ను అర్థం చేసుకోవాలి, మీ అమ్మని అర్థం చేసుకోవాలి, మీ నాన్నని అర్థం చేసుకోవాలి, ఆఖరికి ఇదిగో ఇప్పుడు ఈ విక్కీగాని అర్థం చేసుకోమంటున్నావు. ఛీ, 10th ఫెయిలే నేను, 10th ఫెయిల్, సప్లీలతో పాస్ అయ్యా. నిన్ను అర్థం చేసుకోవడం కంటే ఈ గ్యాలక్సీలో గ్రహాలు ఫైండ్ అవుట్ చేయడం తెలుసా? చాలా ఈజీ. అవి అన్ని వేరియేషన్స్ ఉన్నాయి నీలో. టార్చర్ చేస్తున్నావు పిచ్చిదానా. నా వల్లనే మీకు ప్రాబ్లం అవుతుందంటే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావు, నీ వెనకాల ఇది వస్తుంది, అప్పుడు నేను ఎవడం. సారీ సార్. అర్జున్, ఇదంతా నా వల్లే. మీ ఇద్దరి మధ్య ఎటువంటి ప్రాబ్లం లేదు, చిన్న ఈగో ప్రాబ్లం తప్ప. అవును సార్, ఈగోనే. కానీ ఆ ఈగోని ముందెవరు దాడతారు? వీడు దాడతారని నేను దాడతాడని వాడు. కానీ ఎవరూ దాటట్లేదు. వెయిట్ చేస్తూనే ఉన్నాను సార్. అబ్బా, భలే కరెక్ట్గా చెప్పావే. ఎలా అసలు? అంటే నీకు తెలిసి కూడా నన్ను ఆడుకున్నావు కదా, కావాలని ఆడుకున్నావు కదా. సూపర్. చూడర్జున్, అమ్మాయిల మనసు అనేది. అమ్మాయిల మనసుల గురించి మాత్రం చెప్పొద్దు ప్లీజ్ ప్లీజ్. మరెలారా? నువ్వే చెప్పమంటావు, చెప్తేనేమో ఆపుతున్నావు. ఆ మనసు గురించి తప్ప దేని గురించైనా మాట్లాడవే. కావాలంటే కళ్ళ గురించి మాట్లాడు, లివర్ గురించి, కిడ్నీ, దేని గురించినా మాట్లాడు. కానీ ఆ మనసు గురించి మాత్రం వద్దే. అది ఎక్కడ ఉంటుందో తెలీదు, ఎలా ఉంటుందో తెలీదు, కానీ ఏమో రోజు టార్చర్ చేస్తుంది. నేను సీరియస్గా మాట్లాడేటప్పుడు నువ్వు ఇలా జోకేస్తేనే నాకు కాలేది. నీతో లైఫ్ లాంగ్ బ్రతకాలని నాకు ఉంది. కానీ ఆలోచిస్తే వీడితో ఓకేనా అని డౌట్ వస్తుంది. ఆ డౌట్ రాకుండా ఒక చిన్న హోప్ ఇవ్వరా? ఇప్పుడే ఇక్కడే ఇలానే ఉండిపోతా. హోప్ హోప్ నేనేమైనా లీడర్ సినిమాలో రానా అనుకుంటున్నావా? ఊకోవమ్మా. బయట అబ్బాయిల జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఒక్కసారి తెలుసుకుని చూడు. ఫ్రస్ట్రేషన్స్, ఇరిటేషన్స్, ఎక్స్పెక్టేషన్స్, ఇన్నిటి మధ్య నలిగిపోతుంటే ఇప్పుడు నువ్వు మధ్యలో వచ్చి ఒక హోప్ ఇస్తావా? రేయ్, ఒక్క మాటే కదరా హోప్ ఇస్తానని చెప్పు. రేయ్, బంధాలు నిలబడాలంటే అబద్ధాలేరా పునాదులు. అలాంటి పునాదులు మాకు అవసరం లేదు సాయం గారు. ఉచిత సలహాలు ఇవ్వకుండా కాసేపు ఆగితే మేం మాట్లాడుకుంటాం ప్లీజ్. సార్, అబద్ధాలు పునాదుల మీద కట్టే ఇల్లు చూడ్డానికి ఎంత అందంగా ఉన్నా ఆపదని తట్టుకోలేవు సార్. అదే నిజం. పూరి గుడిసెలో ఉన్నా లోపలెన్నో కల్మషం లేని జీవితాలు ఉంటాయి సార్. ఫైనల్గా ఏదో ఒక డిసిషన్ తీసుకోండిరా, కాళ్ళు అవుతున్నాయి కదా. నాకు కూడా. సారీ సారీ సారీ. మరెలారా? మరెలా నమ్మమంటావు నిన్ను? నమ్మకం లేకుండా ఇన్ని రోజులు రిలేషన్లో ఉన్నావా? అయినా నమ్మకం లేదంటే లవ్ లేదంటారు కదా. అంటే నీకు నా మీద లవ్ లేదా? లవ్ ఎందుకు చేయట్లేదు? చేస్తున్నాను కాబట్టి రోజు గుడ్ మార్నింగ్ లో గుడ్ నైట్ లో అన్ని మెసేజెస్ పంపిస్తున్నాను నీకు. చూసారా సార్ దీన్ని? దీని మమ్మీ లవ్ గురించి అడుగుతుంటే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్ల గురించి చెప్తుంది. అది కాదే లవ్ అంటే. సరే అవన్నొద్దు, ఏం చేద్దాం చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. ఆగండి. ఏయ్, ఫస్ట్ నుంచి నువ్వు అదే చెప్తున్నావు. సరే ఆపండి. ఇది కూడా వాడేసావు. అబ్బా, నువ్వు ఆగరా నాయనా. మీకు క్లారిటీ లేదు అంతే కదా? అంతే. సరే చూడు ప్రీతి. చూస్తున్నాను. వాణ్ణి కాదు, నన్ను. మీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా సార్. దానికి కాదమ్మా, నార్మల్గా చూడు. చూడండి, ఒకటి చెప్తున్నా. చెప్పండి. వాడికి ఈత రాదు. ఈత రాకపోయినా నీళ్ళలో దూకుదా ఉంటున్నాడు. దూకిన తర్వాత ఈత నేర్చుకుంటాడనే నమ్మకం నీకుంటే యాక్సెప్ట్ చెయ్యి. ఎలా ఇచ్చా? ఫస్ట్గా ఉంది. అవును, నిజమే. నాకు అర్థమైంది. అమ్మయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పమంటావా? వాడికి కార్ రాదు. ఆగండి, చాలు ఆగండి. ఏంటా చూపు? హలో, ఏంటి నీ చూపుకు అర్థం? పూజ గురించి తెలిసిందా ఏంటి? పూజనా? పూజ ఎవరు? అంటే ఆ చూపుకు అర్థం పూజ గురించి కాదా?
అప్పుడే చెప్పాను కదే బాబు, నీ చూపులు నాకు అర్థం కావని. అదంతా కాదు, ముందు పూజ ఎవరో చెప్పు. అంటే మనకి ఎలాగో బ్రేకప్ అవుద్దని డౌట్ వచ్చి ఇన్స్టాలో ఒక అమ్మాయికి మెసేజ్ చేశాను. నచ్చినట్టు నన్ను రిప్లై ఇచ్చింది. ఛీ ఫు, నీ అబ్బా బాయ్, నేను వెళ్ళిపోతున్నాను. చూసారా సార్, వీడు కనీసం చెయ్యి ఇచ్చినా పట్టుకోవట్లే. అది కాదే, ఇందాక నుంచి అదే కదా చెప్తున్నాను. ఏంటి సార్ ఇది? ఏదైనా ఉంటే చెప్పే, అలా కాకుండా ఇలా లుక్ వేస్తావు. నాకేం అర్థం అవుద్ది? ఈ చూపుకి సబ్ టైటిల్స్ కూడా లేవే, అర్థం చేసుకోవాలనుకున్నా. ప్రేమగా చూసారా? ప్రేమగా చూసావా? పెళ్లి కోడి పిల్లని చూసినట్టు చూసావు కదే. ఛీ వదలరా, నేను వెళ్ళిపోతా. లవ్ యూ. నువ్వు లేకుండా ఉండలేను, చచ్చిపోతాను, ఇలాంటివన్నీ పాత మాటలే కానీ అదే నిజం. నేను కూడా. కానీ ఆ పూజను బ్లాక్ చేస్తావు కదా? బ్లాక్ చేస్తలే కానీ ఆ లుక్లు ఇవ్వకే. భగవంతుడు మనకు నోరిచ్చింది మాట్లాడడానికే కదే. సరే. అబ్బా, నా వల్లే కలిసిపోయారు. కాదు నా వల్ల, కాదు నా వల్ల, నా వల్ల, నా వల్ల కాదు నా వల్ల. మీరు ఎండ్ టైటిల్ స్టార్ట్ చేసుకోండి.